నాకు రాజకీయాలు సరదా కాదు, నాకు బాధ్యత. నేను ఇంటర్మీడియట్తో ఆపేసాను అంటాను, కానీ జ్ఞానాన్ని సంపాదించడం ఎప్పుడు ఆపలేదు. ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇది తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. ఎంత తింటావు, ఎన్ని ఇళ్లలో ఉంటావు, ఎన్ని కారులో తిరుగుతావు. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు, అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్క నిలబడటం తెలుసు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఇక్కడ నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది, కాకపోతే ఈ రోజు నా ఆఖరి రోజు నాకు గిల్ట్ లేదు, నాకు బాధ ఉండదు. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు అన్ని చూడాలి. ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు. ఇంట్లో అందరినీ వదిలేసి, పిల్లలందరినీ, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయ, అది నిజంగా నాయకత్వం అంటే. ప్రకృతి ధర్మం ఎంత నిజాయితీని ఇవ్వటమే దానికి. సో మనం కూడా ఇవ్వగలగాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి. ఉదాహరణకి ఒక అరక్కి వెళ్తే ఆడబిడ్డ అడిగేది ఏంటంటే, అన్న మాకు స్కూల్లో ఈ హాస్టల్స్లో ఉంటే ఈ ఆకతాయి కుర్రలు రాళ్ళు విసిరేస్తున్నారు, మా కిటికీ దగ్గరికి అలర్ట్ చేస్తున్నారు. అలాంటి కంప్లైంట్స్ రాని సమాజం కావాలని నేను కోరుకుంటాను. అందరూ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం. ఇది నా హక్కు అంటాం. కరెక్ట్, నీ హక్కు, నీ బాధ్యత కూడా ఉంది. మంచి ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి సమాజం. భవిష్యత్తులో కనీసం మన వల్ల ఒక్క ఆత్మహత్య చేసుకుందాం రైతు ఆగిపోతే ఈ ప్రయాణం తాలూకు నిజంగా సఫలం అవుతుంది.